హాయ్ మామ, మొత్తం అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2026లోకి ఎంటర్ అయితే వచ్చేసాం. కానీ 2025లో మనకు కొన్ని మంచి అనుభవాలు, చెడు అనుభవాలు కూడా ఉన్నాయి. ఇది అఫ్ కోర్స్ మనం మాట్లాడేదంతా సినిమాల పరంగా గురించి మాట్లాడుతున్నాం, పర్సనల్ గా దేన్ని తీసుకోవట్లేదు. కాబట్టి 2025లో వచ్చిన మంచి సినిమాల్ని సెలెక్ట్ చేసి మా పర్సనల్ టాప్ 10 అయితే మీ ముందు తీసుకొచ్చాం. లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. మావా నెంబర్ 10 మెరాయ్. మెరాయ్ సినిమా థియేట్రికల్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ తేజ సజ్జా కెరియర్ పరంగా కానీ, కార్తిక్ ఘట్టంనేని కెరియర్ పరంగా కానీ ఇది చాలా మంచి మూవీ. దీంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, మనం రివ్యూ చెప్పినప్పుడు కూడా కొన్ని మెన్షన్ చేసాం. ఆ కొన్ని ఫ్లాస్ వల్ల ఇది 10th ప్లేస్ లో పెట్టాల్సి వచ్చింది. బట్ బాక్స్ ఆఫీస్ పరంగా అయితే తేజ సజ్జా కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయింది. మామ, నెక్స్ట్ 9th పొజిషన్ లో ఉన్న సినిమా సింగిల్. శ్రీ విష్ణు గురించి సెపరేట్ గా ఏం చెప్పక్కర్లేదు. తన కంటెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో అదైతే మాత్రం 100% ఇచ్చి పడేస్తాడు. అదే మనం రీసెంట్ సినిమాల్లో కూడా చూస్తున్నాడు. సామాజిక వర్గంలో కానీ, ఇటు స్వాగ్ గానీ ఎక్కడ కూడా మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు. సేమ్ అదే పందాతో వచ్చిన సింగిల్ సినిమా కూడా మనల్ని అందరినీ కూడా ఆదరించిందని చెప్తాను. ఎందుకనంటే కొన్ని కొన్ని సినిమాలు వస్తాయి, టైటిల్ కి సబ్జెక్ట్ కి జస్టిఫికేషన్స్ లేకుండా ఉంటాయి. బట్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే పర్టికులర్ గా నేను ఆ పాయింట్ లో బాగా కనెక్ట్ అయ్యాను రా. ఏదైతే పాయింట్ పట్టుకున్నారో ఫస్ట్ నుంచి కూడా, ఐ మీన్ టైటిల్ పరంగా ఏ పాయింట్ అయితే పట్టుకున్నారో, ఏది చూపిద్దాం అని అనుకున్నారో దాన్నే తీసుకుని ముందుకెళ్ళాడు తప్ప ఎక్కడ డిస్ట్రాక్ట్ అయితే అవ్వలేదు. అండ్ అంతో పాటు శ్రీ విష్ణు మంచి టైమింగ్ తోటి వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారా మనకి. అవును మామ, నెక్స్ట్ 8th ప్లేస్ కి వచ్చేసరికి హిట్ 3. ఇది నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. మామ ఈ సినిమాలో నన్ను అలరించింది ఏంటంటే టేకింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాడు థియేటర్ లో. దీని మీద కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ మనకైతే పర్సనల్ గా నచ్చింది. ఆ రోజు రివ్యూలో కూడా మెన్షన్ చేసాం. ఇంకా చెప్పాలంటే సింగిల్ కి దీనికి చిన్న మైనర్ డిఫరెన్స్ అంతే. సింగిల్ 8th లో ఉండొచ్చు, హిట్ 3 9th లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. 7th ప్లేస్ లో ఉన్నది ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా చెప్పాలంటే నేను ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలనుకున్నాను, కానీ లాస్ట్ 10 డేస్ నుంచి ఆలోచిస్తుంటే దీంట్లో నాకు కొన్ని ఫ్లాస్ కనబడుతున్నాయి. రైటింగ్ పరంగా అయితే రాహుల్ రవీంద్రన్ చాలా మంచి జాబ్ చేశాడు. రాసుకున్నది బాగా తెరకెక్కించాడు. అంటే క్యారెక్టర్ల పరంగా బాగా రాసుకున్నాడు. కానీ రష్మిక క్యారెక్టర్ పాజిటివ్ గా రాసుకున్నాడు. రష్మిక క్యారెక్టర్ లో పెద్దగా ఫ్లాస్ చూపించలేదు. చూపించుండొచ్చు ఒకటి రెండు, కానీ ఎందుకు అంత ఫ్లాలెస్ గా చూపించాడు అది రివ్యూలో మాట్లాడలేకపోయాం. మీ అందరూ ఆ సినిమా చూడలేదు కాబట్టి అందుకని ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను. అప్పుడు కూడా నేను ట్రాన్స్ లో ఉన్నాను. అంత నచ్చిన సినిమా, అది కూడా రైటింగ్ ఎగ్జిక్యూషన్ వల్ల. బట్ ఇప్పుడైతే 7th ప్లేస్ కి దిగిపోయింది. ఎందుకంటే ఇది టీమ్ అంత డెసిషన్ కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. అరే మామ, ఇప్పుడు వచ్చే ఆరో సినిమా గురించి అయితే చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. అనొచ్చు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఎందుకు ఆరో ప్లేస్ లో పెట్టావనంటే ఈ సినిమా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రా. చాలా కాలం తర్వాత థియేటర్లకి జనాలు తీసుకుని వచ్చింది. ఎంత 10th రోజుల్లో కూడా థియేటర్లకు పరుగెట్టుకుంటూ వచ్చారు. సినిమా కనుమరుగైపోతుందేమో అని ఆగిపోయిన వాళ్ళందరూ కూడా థియేటర్కి వచ్చి కూర్చోబెట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎంత గొప్ప సినిమాని మరి నువ్వు ఎందుకు ఆరో పొజిషన్ లో పెట్టావు అని అంటే చెప్తాను. దానికి కూడా నేను జస్టిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. కంపారిటివ్లీ చూసుకుంటే మిగతా సినిమాలు అన్ని రంగాల్లోనూ కూడా బాగున్నాయి. అలాగని సంక్రాంతికి వస్తున్నాను ఎక్కడ తక్కువ చేయను. ఏదైతే అనిల్ రావుపూడి ఫార్ములా పట్టుకున్నాడో ఆ ఫార్ములా తప్పు కాదని కంటిన్యూస్ గా చేసుకుంటూనే వస్తున్నాడు. ఆ ఫార్ములా సక్సెస్ ఫార్ములా ఆయన అయితే వదలట్లేదు. ప్రతి సంక్రాంతికి సినిమాని దింపుతానని అయితే చెప్పాడు. అండ్ అలాగే దింపాలి, ఇలాగే హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఒక సీనియర్ హీరో నుంచి ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నేను రీసెంట్ టైమ్స్ లో చూసింది అయితే లేదు. సారీ ఎవరినన్నా హర్ట్ చేసి ఉంటే. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు వెంకటేష్ గారు కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ. సినిమా యూనిట్ అంతా కూడా వావ్ అనుకోవచ్చు అనమాట. సినిమాకి మంచి ఎంటర్టైన్మెంట్ రా మామ. మామ నెక్స్ట్ 5th ప్లేస్ లో శంబాల. ఆది కెరియర్ నిజం చెప్పాలంటే చాలా డైలమాలో ఉంది. అసలు చెప్పాలంటే ఆదిని చాలా మంది ఎంత ప్రేమించారో, ప్రేమ కావాలి సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడైతే అందరూ మర్చిపోయారని చెప్పాలి. కానీ నేను కూడా ఉన్నాను అని చెప్పి శంబాల సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా మీద మనం చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చాం. చాలా నచ్చింది. ఎందుకంటే ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కథలోనే ఉంటది, ఎక్కడా డీవియేట్ అవ్వదు. అది నాకు ఈ సినిమాలో చాలా నచ్చింది. అండ్ ఈ సినిమాకి రైటింగ్ చాలా స్ట్రాంగ్. చూడాలి, కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ డైరెక్టర్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చుకున్నాడు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేం. ఏమైనా పార్ట్ 2 ఏమైనా ఉండొచ్చేమో చూడాలి ఆ ఎండింగ్ ని బట్టి. అండ్ 4th మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా గురించి గట్టిగా మాట్లాడాలి మామ. ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ కొత్త ఆర్టిస్టులు, లేటెస్ట్ గా వచ్చిన ఆర్టిస్టులు. పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటాయి మామ. ఈ మూవీలో చిన్న లైన్ ని పట్టుకుని చాలా బాగా కూర్చోబెట్టాడు. 2 గంటలు థియేటర్ లో నవ్వుకుంటాం, రిలేట్ అవుతాం. చాలా చాలా ఫన్నీగా ఉంటది మూవీ. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మామ. చెప్పాలంటే ఈ సినిమాకి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు. ఇంకా రికగ్నిషన్ రావాలి. ఓటీటీలో కూడా అంత పెద్దగా రికగ్నిషన్ వచ్చిందని నేను అనుకోను. ఈ సినిమా గురించి గట్టిగా మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ మామ. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి.
ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మామ, అందుకే 4th ప్లేస్ లో పెట్టా. మామ ఎలాంటి సినిమాలు ఇంకా రావాలని నువ్వు 4th ప్లేస్ లో పెట్టు. ఇలాంటి సినిమా ఇంకోటి వచ్చింది, నా సినిమా నేను తీసుకెళ్లి 3rd ప్లేస్ లో పెడుతున్నా. ఆ సినిమా పేరే 11. సినిమా గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సినిమా నవీన్ చంద్ర హీరోగా యాక్ట్ చేసిన సినిమా ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మామ. ఎంత బాగుంటది అంటే సినిమా ఎంగేజ్ చేస్తానే ఉంటారు. నువ్వు స్టార్టింగ్ వెళ్ళి థియేటర్ లో కూర్చుని 2.5 గంటలు కూడా నా అప్పుడే అయిపోయింది అన్నట్టు ఫీల్ లోకి అయితే వెళ్తావు. ఆ రేంజ్ లో ఉంటది నెరేషన్ అంతా కూడా, గ్రిప్పింగ్ గా ఉంటది. అఫ్ కోర్స్ కొంతమంది ఏంటంటే ఆత్రం ఆక కొన్ని రివీల్ చేసేస్తూ ఉంటారు. అలాంటి రివీల్స్ ఏమీ చూడకుండా, ఏమీ తెలియకుండా వెళ్ళి కూర్చుంటే మాత్రం థియేటర్ లో నువ్వు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసానని ఎక్సైట్మెంట్ తోనే బయటకి అయితే ఖచ్చితంగా వస్తావు. గుర్తుండిపోయే సినిమా మావా. కోర్స్ ఇది ఓన్లీ నవీన్ చంద్ర కాబట్టి, తన మార్కెట్ అంతగా లేదు కాబట్టి అంత పెద్ద రికగ్నైజేషన్ రాలేదు. బట్ చాలా 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 రికగ్నైజేషన్ రావాల్సిన సినిమా నీకు ఫ్రేమ్ 1 ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎండింగ్ కూడా ఆ ఫ్రేమ్ లోనే ఎండ్ అవుతుంది. మాస్టర్ పీస్ మా సినిమా అయితే మాత్రం. అందుకే నేను తీసుకెళ్లి 3rd ప్లేస్ లో పెట్టాను. ఇంకా 2nd ప్లేస్ లో పెట్టిన సినిమా కూడా తక్కువ సినిమా ఏం కాదు. చాలా చిన్న కాన్సెప్ట్, చిన్న బడ్జెట్ తో పట్టుకుని మన సొసైటీలో ఉన్న ఒక ఇష్యూని బేస్ చేసుకుని, ఒక సెక్షన్ ని తీసుకుని పోస్కో యాక్ట్ మీద బేస్ చేసుకుంటూ వచ్చిన సినిమా కోర్టు మూవీ. కోర్ట్ రూమ్ డ్రామాలు మనం చాలా సినిమాలు చూసాం, బట్ ఇది అన్నిటికీ కొద్దిగా భిన్నంగా ఉంటది. ఎంత నేచురల్ గా ఉంటది అంటే మావా, పర్సనల్ గా జరిగిందేమో అని ఫీల్ అవుతావు. అయ్యయ్యో ఆడికి అన్యాయం జరిగిపోతుంది అనుకుంటావు. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది మావా సినిమా. అవును మామ, ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ శివాజీ గారు. ఆయన యాక్టింగ్ తో ఈ సినిమాని మొత్తం లాగేస్తారు. అలా అని చెప్పి డైరెక్షన్ వీక్ కాదు, డెబ్యూ డైరెక్టర్ అయినా సరే మంచి పాయింట్ పట్టుకుని చాలా కమర్షియల్ గా, చాలా రిలేటబుల్ గా, చాలా రియలిస్టిక్ గా చాలా బాగా తెరకెక్కించాడు మామ. ఇంప్రెస్డ్ విత్ డైరెక్టర్ జగదీష్. అండ్ మామ, ఫస్ట్ ప్లేస్ లో మీరందరూ షాక్ అవ్వచ్చు ఈ సినిమా ఉంటదని చెప్పి. ఈ సినిమా ఉండాలి, ఉండి తీరాలి, దండోరా. ఈ సినిమా చాలా బాగుంటది మామ. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు, ఇంత ఎంగేజింగ్ అయితే ఎవరూ తెరకెక్కించలేదు. అండ్ 2025 లో చెప్తున్నాను, వన్ ఆఫ్ ద వెల్ రిటర్న్ మూవీస్. డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అయినా సరే చాలా కమాండింగ్ గా, చాలా కన్విక్షన్ తో తీసాడు. కాస్టింగ్ కాస్టింగ్ చాలా ప్లస్ పాయింట్. 2nd ప్లేస్ లో ఉన్న సినిమాకి శివాజీ గారు అంత ప్లస్ అయ్యారు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఈ సినిమాకి కూడా శివాజీ గారు అంతే ప్లస్ అయ్యారు. శివాజీ గారే కాదు, నవదీప్ ది చిన్న క్యారెక్టర్, బట్ సినిమా ఆయన క్యారెక్టర్ తో స్టార్ట్ అవుద్ది, ఆయన క్యారెక్టర్ తోనే ఎండ్ అవుద్ది. మంచి సెటప్, మంచి పే ఆఫ్ ఉంటది ఆయన క్యారెక్టర్ కి. ఆయన క్యారెక్టర్ అనే కాదు, ప్రతి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. అంత మంచి రోల్స్ పడ్డాయి, అంత బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా మీద స్పెషల్ వీడియో కూడా చేయొచ్చు. మా వాడు చూడలేదు కాబట్టి నేను కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను, స్పాయిలర్స్ ఇవ్వకుండా. మన వాళ్ళు కూడా చాలా మంది చూసి ఉండరు. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమా గురించి స్పెషల్ గా మాట్లాడాలి. ఎందుకు మామ, థియేటర్ లో రన్ అవుతుంది కదా, మన వాళ్ళందరూ కూడా ఎల్లో లుక్ అయితే వేసేస్తారు. ఇదైతే మాత్రం మన టాప్ 10. మీ టాప్ 10 ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. ఇంకా ఇందులో కొంచెం సినిమాలు అయితే రేసుకున్నాయి, అవి మీ లిస్ట్ లో ఉన్నాయా లేకపోతే మేమేమైనా మిస్ అయ్యామో వీలైతే చెప్పండి. మీరు కనుక టాప్ 10 అయితే చేశారు, వరస్ట్ 10 కూడా చెయ్యండి అని అంటే రెడీగా ఉన్నాం. మీ ఒపీనియన్ బట్టి అది కూడా మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ చాలా కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఇంకా చాలా చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మీరు సపోర్ట్ చేస్తే రోజుకు షార్ట్ పెడతాం మామ.